2026 వచ్చేసింది. కానీ ఒక నిజం అడగాలి నీకు. ఇయర్ మారిందా లేదా నీ జీవితం మారిందా? ఎందుకంటే 2026 కూడా 2025 లాగే అయిపోతుంది నువ్వు మారకపోతే. ఈరోజు కూడా స్క్రోల్ చేస్తూ రీల్ సేవ్ చేసి మోటివేషన్ నైస్ అని కామెంట్ పెట్టి మళ్ళీ అదే లైఫ్. కానీ ఒక ప్రశ్న మాత్రం నిన్ను వెంటాడాలి. ఇంకెంతకాలం ఇలా? ఇంకెంతకాలం ఫియర్తో డ్రీమ్స్ దాచుకుంటావు? తరువాత స్టార్ట్ చేద్దాం అని లైఫ్ని పోస్ట్పోన్ చేస్తావు? గమనించు, టైం ఎవ్వరికోసం ఆగదు. ఆపర్చునిటీస్ ఎవ్వరికోసం రిపీట్ అవ్వవు. 2026 అంటే కొత్త ఇయర్ కాదు, కొత్త వర్జన్ నువ్వు. నీ దగ్గర టాలెంట్ ఉంది కానీ యూజ్ చేయడం లేదు. నీ దగ్గర డ్రీమ్ ఉంది కానీ ప్రొటెక్ట్ చేయడం లేదు. ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకో. ఈ రీల్ చూస్తున్న నువ్వు 2026 చివరికి ఇతరులకు మోటివేషన్ అయ్యేలా ఉండాలి. 2026లో మారాలనుకుంటే సేవ్ దిస్.